ఒక స్వామీజీ దగ్గరికి ఒక శిష్యుడు వస్తాడు. స్వామీజీ యొక్క ప్రవచనం అప్పుడే అయి ఉంటుంది. ఆయన ఆ రోజు ప్రవచనంలో భాగంగా ఒక విషయాన్ని బాగా గట్టిగా చెప్తాడు. ఏది అంటే ఆ రోజు కర్మ ఫలితాన్ని గురించి అంశం లేవనెత్తింటారు. కర్మానుసారం అంటే ఏమంటే మనకు తెలుసు, కర్మ అంటే మనం చేసే పని. ఇప్పుడు నువ్వు ఏ పని అయితే చేస్తావో భవిష్యత్తులో అదే పని నీకు రిజల్ట్ ఇస్తుంది. దీన్ని మనం కర్మయోగం అన్నా కర్మఫలం అన్నా ఇదే. మనం ఈరోజు ఏదైనా బాధ అనుభవిస్తున్నామంటే కూడా మనం ఇంతకు పూర్వం అంటే ఈ జన్మలో కానీ క్రితం జన్మలో కానీ చేసిన కర్మానుసారంగా కర్మ ఫలితాన్నే మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం. ఇలాగా ఆ స్వామి కర్మానుసారం గురించి అన్నీ జరుగుతాయి అని చెప్పి బలంగా ఆయన సభికులందరికీ చెప్తాడు. అదంతా అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి వచ్చేసి, స్వామి నాదొక చిన్న సంశయం ఉంది, నివృత్తి చేయగలరా అని అడుగుతాడు. ఆయన అడుగున ఆయన అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, మీరే చెప్పినారు కదా అంతా కర్మానుసారం జరుగుతుందని. ఇప్పుడు మొత్తం కర్మానుసారం జరిగినప్పుడు ఇక మనం దేవుణ్ణి ఉపాసన చేసే దాంట్లో అర్థం ఏముంది అని అడుగుతాడు. ఇప్పుడు నేను అనుభవిస్తున్న బాధకి క్రితం జన్మలో నేను చేసిన పాపం అయినప్పుడు నేను దేవుణ్ణి ఒకవేళ నేను నమస్కారం చేసినా ఆ పాపం అంటూ మాసిపోదు కదా, దాని కర్మానుసారం నేను పొందవలసిందే కదా. మరి ఇప్పుడు ఈ దేవుడు ఇవన్నీ మనకెందుకు, ఎలా జరిగేది అలా జరుగుతుందన్నప్పుడు వదిలేయడం మంచిది కదా, ఏ దేవుడు మమ్మల్ని కాపాలన్నప్పుడు అని. అప్పుడు స్వామి ఒక 2 క్షణాలు మౌనంగా ఉండి కళ్ళు మూసుకొని నవ్వుకుంటూ ఒక మాట చెప్తాడు. చూడు నాయనా, నువ్వు అడిగింది నిక్కచ్చిగా చాలా మంచి ప్రశ్న అడిగినావు నువ్వు. ఎందుకంటే కర్మానుసారమే అన్నీ జరిగేటప్పుడు ఇక మనకి భగవంతుడి అవసరం ఏముంది అనేది నీ ప్రశ్న. అప్పుడు ఆ యువకుడు అంటాడు, అవునండి ఖచ్చితంగా అదే నా ప్రశ్న, దానికి సమాధానం కావాలి. అప్పుడు అంటాడు ఆయన, ఇదే ప్రశ్నని అర్జునుడు ఒకసారి శ్రీకృష్ణుని అడుగుతాడు. బావా, నువ్వు ఇంత మాయావి కదా, నువ్వు అనుకుంటే యావత్తు సృష్టిని అక్కడ మొత్తం బ్రహ్మాండాలని నీ నోట్లో దర్శనం చేయించిన మహానుభావుడివి, నీ నావిలోనే మొత్తం ఈ విశ్వమంతా నిషిక్తమైంది కదా, మరి ఇంతటి జ్ఞానివి నువ్వు కొందరిని పాల ముంచి కొందరిని నీటి ఎందుకు ముంచుతావు, కొందరికి సంతోషాన్ని కలిగించి కొందరికి ఖేదాన్ని ఎందుకు మిగిలిస్తావు, దీని సారం నాకు ఒకసారి చెప్తావా అని అర్జునుడు కృష్ణుడు అడిగినప్పుడు కృష్ణుడు నవ్వుకుంటూ ఒక మాట అర్జునుడికి చెప్తాడు. అర్జున, నీకు ఇంకా ఈ కర్మ ఫలితం గురించి అవగాహన లేదు నీకు. ఎందుకంటే ఈ కర్మానుసారమే అన్నీ జరుగుతుంది, కాకపోతే చూడ్డానికి అన్నీ ఒకేలాగా కనిపిస్తాయి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పిల్లి తన ఆకలి తీర్చుకోవడానికి ఒక ఎలుకని పట్టుకునిందనుకో, అది ఎలుకని ఏం చేస్తుందంటే తన కూరలతో చీల్చి ఎలుకని ఆహారంగా మలుచుకుంటుంది. అలాగది ఎలుకని తిని పిల్లి బ్రతుకుతుంది. ఇప్పుడు ఇదే పిల్లి తాను పిల్లల్ని పెట్టినప్పుడు ఆ పిల్లులకి, చిన్న పిల్లులకి ఏదైనా ఆపత్తు కలిగింది అంటే అది అదే నోటితో అదే పంటితో ఖర్చుకొని అదే పిల్లల్ని ఇంకొక చోటికి మారుస్తూ ఉంది. 2 చోట్ల ఆ పిల్లి తన నోరునే వాడినప్పటికీ ఒక అంశంలో ఎలుకని చీల్చి చంపడానికి వాడితే అదే నోటిని రెండవ సందర్భంలో తన పిల్లల్ని కాపాడడానికి అదే నోటిని అదే పంటితో పట్టుకొని చాలా మృదువుగా, ఎలాగైతే మెడ దగ్గర చర్మం రేదుగా ఉంటుందో, ఎక్కడైతే దాని నరాలకు బాధ కలగదో అటువంటి చోట పిల్లుల్ని తీసుకొని ఆ పిల్లల్ని తీసుకొని పోయి ఒక సురక్షితమైన ప్రాంతానికి ఎలాగైతే చేరవేస్తుందో, అలాగే భగవంతుణ్ణి కోరిన వాడి కర్మ అలాగే సవరించబడుతుంది. ఇది ఎలాగైతే మనం పిల్లి నోట్లోనే పెట్టుకుని ఉండేదని చూస్తున్నామో, కానీ 2 సందర్భాల్లో, ఒక సందర్భంలో అది ఎలుకని తినడానికి వాడితే రెండో సందర్భంలో తన పిల్లల్ని వాడడానికి వాడుతుంది. చూడడానికి 2 పంటితో పట్టుకున్నప్పటికీ పట్టుకునే విధానంలో మారిపోతుంది. దేవుడి ఉపాసన ఎవడైతే చేస్తాడో ఆ కర్మ యొక్క ఫలితం వానికి అంత బలంగా కాకుండా కాస్త తగ్గించి వస్తుంది అని ఆయన చెప్తాడు. ఈ విషయం నీకు ఇప్పటి కాలంలో అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఒకవేళ నువ్వు ఒక వెహికల్లో అర్ధరాత్రి పూట వెళ్తున్నావు, అక్కడ ఏమేమి ఉండదు, ఒక్క అడవి ఉంటుంది, ఇంకా ఏ మనుషులు ఉండదు. నువ్వు అలా వెళ్ళేటప్పుడు పంచర్ అయిందనుకోండి నీ బండి, అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు అటు ఇటు 2 అడవి అయినప్పుడు, ఓ పక్క వర్షం కురిసేటప్పుడు నీకు పంచర్ అయితే నీ బండి, నిన్ను కాపాడేవాడు లేనప్పుడు అడవిలో నువ్వేం చేస్తావు?
ఆ యువకుడు అంటాడు, అయ్యో అది చాలా ఘోరమైన పరిస్థితి స్వామి గారు, అలా ఉంటే మనమేం చేయగలము, భయపడుతూ అక్కడే ఒక్క దగ్గర నక్కి కూర్చోవలసిందే. ఇప్పుడు చెప్తాను బాబు, నువ్వు ఉపాసన చేసినావనుకో, నీ కర్మ ఫలితం అడవిలో పంచర్ అయ్యేలాగా ఉంటే కూడా భగవంతుడు పంచర్ షాప్ ముందు పంచర్ అయ్యేలాగా చేస్తాడు. నీకు పంచర్ అయిన 2 నిమిషాల్లో అక్కడి మెకానిక్ అక్కడ పనిచేసేవాడు చూసి, ఏం సార్ పంచర్ అయిందా అని కనుక్కొని నీకు పంచర్ వేసి పంపేలాగా చేస్తాడు. ఈ 2 సందర్భాల్లో భగవంతుడిని ఎవరైతే ఉపాసన చేస్తాడో వాని కర్మ ఫలితాన్ని తగ్గించి, కర్మాన్ని తప్పకుండా అంత బలంగా కాకపోయినా కొద్దిగా శిక్షతో మేదేమి గడపార గుచ్చుకునే చోట సూది గుచ్చుకునేలాగా చేసి దేవుడు కర్మను నివృత్తి చేస్తాడు. కాబట్టి కర్మానుసారమే జరిగినప్పటికీ దాని బలం మారుతుంది అని చెప్పి ఆ యువకుడికి సమాధానం ఇస్తాడు ఆ స్వామీజీ.